హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి లోడింగ్ వచ్చేసి రుద్రపాక అనే గ్రామంలో మనకైతే లోడింగ్. మనకి ఈరోజు వచ్చేసి 50 వ్యాన్లు అయితే లోడింగ్. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే 9 అవుతుంది. మనం వెళ్ళే మార్గం మధ్యలోనే ఫస్ట్ వ్యాన్ అయితే లోడ్ అయిపోయి ఎదురైపోయింది. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వచ్చి దాదాపుగా మనకైతే 30 కిలోమీటర్లు ఉంటుంది. 50 వ్యాన్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సరుకుంటే కనుక మళ్ళీ రమ్మంటారు. మనకి ఇక్కడ కనిపించేది వచ్చేసి సెకండ్ వ్యాన్ లోడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకున్న తర్వాత 1 కిలోమీటర్ లోనికి వెళ్తే కనుక మనకి లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం. మనమైతే లోడింగ్ పాయింట్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి కనిపించేది అయితే నా ఫ్రెండ్ వ్యాను, అది వచ్చేసి 49వ నెంబర్ గల వ్యాను. మనమైతే ఇక్కడ రివర్స్ చేసి వెనక్కి పెట్టుకుని మనమైతే వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి 50 వ్యాన్లకి ఒక ఇంజిన్తోనే వాటర్ అయితే సప్లై చేస్తాం. చేపల తోలకానికి ట్రాన్స్పోర్ట్కి అయితే మేము ఎక్కువగా వాడే వెహికల్స్ వచ్చేసి యోధా, ఇంపీరియో, బుల్లోరా, ఈ 3 అయితే ఎక్కువగా వాడతాం. దాదాపుగా 50 వ్యాన్లు వాటర్ ఫుల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా 1 అవర్ అయితే ఇంకో గంట సేపు అయితే లేట్ అవుతుంది. ఈ లోపల పక్క చెరువులో అయితే ఇలాగ ఎరువులు అయితే కలిపి వీటిని అయితే చేపలకైతే వేస్తున్నారు. ఓవరాల్గా మనకి ఇక్కడ కనిపించేది వచ్చేసి 6 బోట్లు, 2 అయితే 10 ఫీటర్ ఇంజిన్ బోట్లు, 2 అయితే లోడ్ చేసుకుని ఉన్న బోట్లు. ఒకరైతే కనుక బోట్ ఆపరేట్ చేసే ఆపరేట్ డ్రైవర్, మిగతా 2 అయితే స్ప్రే చేస్తూ ఉంటారు. క్లైమేట్ అయితే బాగున్నప్పుడు అయితే ఇలాంటి 10 ఫీటర్ ఇంజిన్లు అయితే చెరువులో పెట్టుకుని చెరువు మొత్తం తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై కోసం అని వీటిని అయితే ఎక్కువగా పడతారు. ఇంకా 100 ఎకరాల చెరువు అయితే కనుక ఇలాగ 2 బోట్లు అలా పెట్టుకుంటారు. ఒక బోట్ అయితే సప్లై ఇవ్వలేదని చెప్పి 2 బోట్లు అయితే ఇలా వాడుతూ ఉంటారు. దాదాపుగా మనకైతే ఇప్పుడు వచ్చేసి 20 వ్యాన్లు అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయి అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయి ఇంకా 30 వ్యాన్లు అయితే మేమైతే వెయిట్ చేస్తాం. అన్ని రోజుల మీదకి ఈరోజు అయితే లోడింగ్ అయితే కొంచెం స్పీడ్గానే ఉంది. ఒకేసారి అట్ ఏ టైం అయితే కనుక 4 వ్యాన్లు ఇలా పక్కన పెట్టి ఒకేసారి అయితే మనకైతే లోడ్ చేస్తారు.
రాలేదంటగా కలిసినదే నేను ఎక్కుతాను అరే అది కాదు బండిది अच्छा आप सुना ना अच्छा మన వ్యాన్కి అయితే కనుక 800 కేజీ లోడ్ అయితే చేశారు. 800 కేజీ వేసుకుని మనమైతే జర్నీ స్టార్ట్ చేసాం. దాదాపుగా లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వచ్చేసి మనకి 30 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళే మార్గం మధ్యలో అయితే మనకి చిన్నపాటి ఇలా వర్షం పడుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి దాదాపుగా 100 ఎకరాలు ఉంటుంది. ఆ 100 ఎకరాలకి ఈరోజు వచ్చేసి మొత్తం 55 వ్యాన్లు అయితే అన్లోడ్ చేసినాయి. ఫస్ట్ వెళ్ళిన బళ్ళు అయితే ఒక 5 బళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి సెకండ్ ట్రిప్ మళ్ళీ లోడ్ చేసుకుని వచ్చినాయి. మనకి దాదాపుగా ఇక్కడ నుంచి అయితే కనుక ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే కొంచెం రోడ్ డ్యామేజ్ అయింది. ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి లోడింగ్ పాయింట్లో లోడ్ చేసింది దాదాపుగా 100 మంది ఉంటారు. 100 మంది వర్కర్స్ ఈ 55 వ్యాన్లు అయితే లోడ్ చేశారు. ఒక వ్యాన్కి వచ్చేసి 800 కేజీ వెయిట్ చేప అయితే వేస్తున్నారు. ఫ్రెండ్స్ మనం ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే కనుక అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం. మనం వెళ్ళే మార్గం మధ్యలో ఇలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే తగిలింది. ఇది గవర్నమెంట్ వాళ్ళు పాతిన చెట్లు, వీటికి వాటర్ సప్లై పుష్కలంగా ఉండటం వల్ల లొకేషన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈరోజు మనకి లోడ్ అయిన చేప వచ్చేసి మనకి శీలవతి కట్ల ఇవి కేజీకి 2 వస్తున్నాయి. ఈరోజు మార్కెట్ ధర వచ్చేసి 1 కేజీ 107 రూపాయలు ఉంది. మనమైతే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మనం అన్లోడ్ చేయబోయే చెరువు.